సమతా సైనిక్ దళ్ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు బండి కిరణ్ కుమార్ వెల్లడించారు. కమిటీ సభ్యులుగా అనుపల్లి రాజసుందరం కుమార్ను, ప్రధాన కార్యదర్శిగా పచ్చ ప్రేమ్ కుమార్ మరియు కనుపర్తి సింహాద్రిని, ఉపాధ్యక్షులుగా చింతాటి అభిషేక్ మరియు జడ్డా శంకర్ను, కార్యదర్శిగా నక్కా సునీల్ను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వనం ప్రవీణ్ని, అధికార ప్రతినిధిగా మాసు శ్రీనివాసుల్ని, సోషల్ మీడియా కన్వీనర్గా నక్కా వినోద్ను, మీడియా కన్వీనర్గా బండి సునీల్ కుమార్ను గౌరవాధ్యక్షులుగా నియమించినట్లు వెల్లడించారు. 11 మంది కమిటీని నిర్మించారు. దీనికి మా రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సమతా సైనిక్ దళ్ గతంలో నేను యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో ఈ నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో, అలాగే కోవూరు నియోజకవర్గంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో, అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో పలు రకాల కేసుల్లో బాధితులకు అండగా నిలబడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత నూతన కమిటీ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి దళిత సోదరి సోదరులు కదలి ముందుకు వచ్చి ఈ కమిటీలో భాగస్వామ్యం కావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. అందరూ సభ్యత్వం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కమిటీలు ఏర్పరిచి ఎక్కడైనా కానీ దళితులకు అన్యాయం జరిగితే ఆ దళితుల పక్షాన నిలబడేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ నూతన కార్యవర్గం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై అత్యధికంగా దాడులు జరిగాయి. కానీ దాడులు చేసిన వారందరూ కూడా బయట తిరుగుతున్నారు. వారిని పట్టించుకునే నాదుడు గత ప్రభుత్వంలో లేకుండా పోయారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. గత గవర్నమెంట్లో ఎత్తేసిన 27 పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకునేది ఏమంటే, ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ ఏర్పరిచి ఆ నిధులు రిలీజ్ చేసిన ఎడల మా దళితులు సోదరీ సోదరులు నిరుద్యోగులకి సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అలాగే పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇంతకుముందు గతంలో ఒక 2 ఎకరాల భూమి కేటాయించేవాళ్ళు ఇప్పుడు ఆ పథకాలన్నీ ఎత్తేసారు. వాటినన్నింటిని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి అలాగే 27 పథకాలు కూడా మొత్తం తీసుకొని వచ్చి దళితులకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దళితులకి ఏం జరిగినా కానీ సమతా సైనిక్ దళ్ అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ మారుమూల గ్రామాన ఏమి జరిగినా కానీ దళితులకి మా సమతా సైనిక్ దళ్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. అందరికీ జైభీం. నా పేరు అనుపల్లి రాజసుందర్ కుమార్, కావలి. నేను ఎస్ఎస్డిలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నన్ను రాష్ట్ర ఎస్ఎస్డి కమిటీ అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు సార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు సార్ గారు మమ్మల్ని ఎస్ఎస్డిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో బండి కిరణ్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మాపై మంచి బాధ్యతని ఏర్పాటు చేసి ఎస్ఎస్డి తరఫున నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మా తోటి కమిటీ నంబర్లకి, అదేవిధంగా నియోజకవర్గ కమిటీ నంబర్లకి, మండల కమిటీ నంబర్లకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి జాతీయ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఎక్కడైతే అనగాని వర్గాలపైన దాడులు చేస్తున్నారో వాళ్ళకి దళిత, బహుజన, ముస్లిం మైనార్టీలకి అండగా నిలబడుతూ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ విధమైన హక్కుల ద్వారా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవ్వాలో మేము పోరాటం చేసి వాళ్ళకి సహాయంగా నిలబడుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ బహుజనులు
సోదరభావం కలిగి అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని, అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో దళితుల మీద ఎక్కువగా దాడులు జరిగినాయి, ఎక్కడ ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా చదువు అనేది ప్రధానమైనటువంటి మనకి హక్కు, దాన్ని ఎస్సీలకు అందవలసిన రిజర్వేషన్ అందవలసినటువంటి 27 పథకాలు నిర్వీర్యం చేశారు. అది చాలా దారుణం. ఈ ప్రభుత్వమైనా స్పందించి దళితులకి అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము.